ఇది విను. నీకు బాగా నచ్చిన వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోతే ప్రాణం పోయినంత నొప్పిగా ఉంటుంది కదా. కానీ నిజమేంటో తెలుసా? వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పటికీ నీ వాళ్ళు కాలేరు. ప్రేమించడం అంటే కేవలం కలిసి నవ్వడం కాదు, ఒకరి కన్నీళ్లలో మరొకడు తోడుండటం. మనం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి మనల్ని అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతుంటే ఆ బాధ వర్ణనాతీతం. నువ్వు లేకుండా ఉండలేను అని చెప్పిన నోళ్లే నువ్వెవరో నాకు తెలీదు అన్నట్టు ప్రవర్తిస్తుంటే గుండె ముక్కలవుతుంది. కాని మిత్రమా, ఒక వ్యక్తి వెళ్ళిపోతే జీవితం ఆగిపోదు. వాళ్ళు నీ జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే, మొత్తం పుస్తకం కాదు. నిన్ను తక్కువ చేసి చూసే చోట, నీ విలువ తెలియని చోట నువ్వు ఎంత ప్రేమను కురిపించినా అది వృధానే. ఆ ఎమోషనల్ పెయిన్ ని నీ బలంగా మార్చుకో. నీ కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించిన వాళ్ళు రేపు నువ్వు ఎదిగిన తీరు చూసి ఖచ్చితంగా బాధపడాలి. అలా తయారవ్వు. గుర్తుంచుకో, నిజమైన ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. ఓడిపోయేది కేవలం మనుషులు మాత్రమే. నీ కోసం వచ్చే వ్యక్తి నీ కన్నీళ్లను తుడిచేవాడే ఉండాలి, కానీ నీ కన్నీళ్లకి కారణమయ్యేవాడు కాకూడదు. నీ లైఫ్ లో కూడా ఇలాంటి పెయిన్ ఉంటే ఆ వ్యక్తికి నువ్వు చెప్పాలనుకున్న మాటని ఒక బ్రోకెన్ హార్ట్ ఎమోజీతో కింద కామెంట్ చేయి. మన బాధ పంచుకుంటే కొంచెం తగ్గుతుంది.